హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. మనం ఇంతకుముందు వీడియోలో బడ్జెట్ 2022-23కి సంబంధించినటువంటి పార్ట్ 1 అంటే పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ వాటి గురించి డిస్కస్ చేశాము. ఈ ఈ ఈ వీడియోలో చూస్తే మనకి ఫ్యాక్చువల్ డాటాస్ అంటే ఎలాంటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంత, మన టాక్స్ ఎంత వసూలైంది, ఆ టాక్స్ అనేది మన జీడీపీ రేషియోతో కంపేర్ చేస్తే టాక్స్ పర్సెంటేజ్ ఎంత, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, వీటికి సంబంధించిన డాటా ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు, ఏ స్కీమ్‌కి ఎంత అమౌంట్ కేటాయించారు, గవర్నమెంట్ ఏమైనా టాక్స్ మోడిఫికేషన్ చేసిందా ఈ బడ్జెట్‌లో, ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడదాం ఈ వీడియోలో. ఓకే, రైట్. యాజ్ యూజువల్ మీ అందరికి తెలుసు మన యొక్క ఏస్ యొక్క యాప్ పేరు ఏంటిదమ్మా, ఏస్ ఆన్లైన్. మీరు గనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఈఎస్సీ గానీ లేదంటే గేట్ గానీ, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ గానీ, ఎస్ఎస్సీ, జేఈఈ గానీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు నచ్చిన కోర్సుని చూసుకొని మీరు దాన్ని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. బడ్జెట్ అండ్ ఇది పార్ట్ 2. ఎవరైతే సో పా ప ఈ డైరెక్ట్‌గా పార్ట్ 2 చూడకండి. పార్ట్ 1 చూడండి. ఆల్రెడీ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. అండ్ దాంతో పాటు కొన్ని బేసిక్స్ కూడా మీకు అవగాహన ఉండాలి. రైట్. వాట్ ఆర్ ద బేసిక్స్ రిక్వైర్డ్? మీ అందరికి తెలుసు ఫిస్కల్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ బడ్జెట్ పాలసీ అని. ఫిస్కల్ పాలసీ, రైట్. దీనికి సంబంధించి మనకి బడ్జెట్‌కి క్యాలిక్యులేషన్‌కి సంబంధించి ఫిస్కల్ పాలసీ అంటే మీరు ఏదో అనుకోవద్దు. ఫిస్కల్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ సేమ్ బడ్జెట్ అనమాట. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఏది ఫిస్కల్ పాలసీలో బడ్జెట్ అనేది పార్ట్. దీంట్లో మనకి పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్‌పెండిచర్, గవర్నమెంట్‌కి వచ్చిన రెవెన్యూ, గవర్నమెంట్‌కి వచ్చిన ఎక్స్‌పెండిచర్‌ని ఎలా ఖర్చు పెడుతుందని. మరి గవర్నమెంట్‌కి ఎలా రెవెన్యూ వస్తదంటే 2 రకాల రెవెన్యూ ఉంటాయి గవర్నమెంట్‌కి. ఒకటి రెవెన్యూ రిసీట్స్, రెండోది వచ్చేసి ఏంటిది క్యాపిటల్ రిసీట్స్ అంటాం. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటిది మనకి వీటి ద్వారా గవర్నమెంట్‌కి వచ్చే రెవెన్యూ. వేటి ద్వారా? టాక్సెస్ ద్వారా గానీ, నాన్ టాక్సెస్ ద్వారా వచ్చేది. టాక్సెస్ అంటే మళ్ళీ ఏంటిది? డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ ద్వారా ఇదంతా కూడా ఈ అకౌంట్‌లో జమ అయితదనమాట. మనీ ఏవైతే ఉన్నాయో ఎంటైర్ మనీ విల్ బి డిపాజిటెడ్ ఇన్ దీస్ అకౌంట్. వీటిని ఏమంటాం మనం? రెవెన్యూ రిసీట్స్ అని చెప్తూ ఉంటాం. ఇంకోటి ఏముంది ఇక్కడ? క్యాపిటల్ రిసీట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాయి కదా! లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఆ లాంగ్ టర్మ్ ఇన్‌కమ్‌ని పెద్ద పెద్ద ప్రాజెక్టుల రోడ్ల దగ్గర టోల్ టాక్స్‌లు గానీ, లేదంటే వేరే దేశాలలో ఎఫ్‌డీఐ ఫామ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మనం ఇన్‌కమ్ జనరేట్ చేస్తే గానీ, లేదంటే వేరే దేశాలకు ఎవరికైనా లోన్స్ ఇస్తే వాళ్ళు లోన్స్ అనేటివి రీపేమెంట్ చేస్తే గానీ, ఇట్లాంటివన్నీ ఏదైతే మనకి లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ జనరేట్ అయితదో జనరల్‌గా అలాంటి లాంగ్ టర్మ్ ఇన్‌కమ్‌ని మనం ఏమంటాం? క్యాపిటల్. ఇదంతా కూడా షార్ట్ టర్మ్. ఎంత 1 ఇయర్ పీరియడ్‌లోనే కదా ఇవన్నీ వచ్చేటివి. జస్ట్ ఇదంతా కూడా షార్ట్ టర్మ్‌కి సంబంధించింది లాంగ్ టర్మ్ ఇన్‌కమ్. ఇలా వచ్చిన ఇన్‌కమ్‌ని మనం ఎలా ఖర్చు పెడతామంటే ఇలా. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనే పేరుతోటి ఖర్చు పెడతాం. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే దేనికోసం పెడతాం మనం? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది ఎప్పుడు కూడా మనకి డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం. ఏదైతే డే టు డే అడ్మిన్ ఏదైతే ఉందో ఆ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం పెట్టే ఖర్చునే మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాం. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది దాని నుంచి మనం తప్పించుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ గానీ, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్‌కి పెన్షన్స్ గానీ, లేకుంటే పేదవారికి సబ్సిడీస్ ఇవ్వడం గానీ, రూపాయి కిలో బియ్యం గానీ, ఇట్లాంటివి ఉన్నాయి గదా! లేదంటే మనకి పవర్ సబ్సిడీస్ గానీ, కొన్ని అగ్రికల్చర్ సెక్టార్‌కి లేదంటే మనకి డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ గానీ, ఓకే. ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ గానీ, ఇట్లాంటి వాటన్నిటి కూడా లోన్స్ తీసుకున్నప్పుడు లోన్స్ మీద కట్టే ఇంట్రెస్ట్ రేట్ గానీ, ఇవన్నిట్ల నుంచి మనం తప్పించుకోలేం. అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయన్నమాట. దేంట్లోకి? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోకి భాగమవుతాయి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోకి మేజర్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ అనేటిది డిఫెన్స్ యొక్క ఎక్స్‌పెండిచర్ కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చే మన పేదవారికి ఇచ్చేటువంటి ఏంటిది మనకి సబ్సిడీస్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఇచ్చే సాలరీస్ గానీ, అండ్ గవర్నమెంట్ రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఇచ్చే పెన్షన్స్ గానీ, లేదంటే మనకి ఎప్పుడైనా ఇంతకుముందు తీసుకున్న లోన్స్ పైన మనం తీసిన అప్పుల పైన ఏం కట్టడం? ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టడం గానీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఏంటిది? రెవెన్యూ ఎక్స్‌పెండిచరే. వీటన్నిట్లను కూడా మనం ఎస్కేప్ అవ్వలేం. సాలరీస్ ఆపలేవు, పెన్షన్స్ ఆపలేవు, ఇంట్రెస్ట్ పేమెంట్ ఆపలేవు, సబ్సిడీస్ ఇవ్వకుండా ఉండలేవు. కాబట్టి అందుకోసమే ఇవి డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం మినిమమ్ ఎక్స్‌పెండిచర్ అనమాట. కానీ ఇలా ఈ విధంగా పెట్టే ఎక్స్‌పెండిచర్ వల్ల గవర్నమెంట్‌కి ఏం లేదు. దేర్ ఆర్ నో జనరేషన్ ఆఫ్ ద ఇన్‌కమ్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఎలాంటి ఇన్‌కమ్ జనరేషన్ జరగట్లేదు. దీస్ ఆర్ ద కంప్లీట్‌లీ నాన్ ప్రొడక్టివ్ అసెట్ అనమాట. అంటే గవర్నమెంట్‌కి ఎలాంటి ఒక్క సింగిల్ పైసా కూడా జనరేట్ కాదు. అయినా సరే గవర్నమెంట్ ఖర్చు పెట్టి తీరాలి. ఎందుకంటే వీటి నుంచి ఎస్కేప్ అవ్వలేము. ఎందుకంటే దీస్ ఆర్ రిక్వైర్డ్ టు రన్ ద కంట్రీ ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్, ఫర్ ద రన్నింగ్ ఆఫ్ ద కంట్రీ. డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి దీస్ ఆర్ ద మినిమమ్ ఎక్స్‌పెండిచర్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ ద కంట్రీ ఆన్ డే టు డే బేసిస్. ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. ఇక మిగతాది ఇంకోటి ఏముంది? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ దేనికోసము? ఏవైనా సరే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి దాని ద్వారా ఏం జనరేట్ చేయాలా? ఇన్‌కమ్‌ని జనరేట్ చేయాలి. అంటే ఎయిర్‌పోర్ట్స్ కట్టడం గానీ, రోడ్లు నిర్మించడం గానీ,
పవర్ ప్రాజెక్టులు కట్టడం కానీ ఇలాంటివి ఏమైతే లాంగ్ టర్మ్లో మనకి ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి. ఏదైతే లాంగ్ టర్మ్లో ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాజెక్టుల కోసం నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు దాన్ని ఏమంటాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఓకేనా, ఇది నేను షార్ట్కట్లో చెప్పాను మీకు, ఎందుకంటే కొంచెమైనా అర్థమవుతుందని రివిజన్ టైప్లో మీకు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇదంతా తెలిసి ఉంటుందన్న ఊహతోటి నేను జస్ట్ రివిజన్ టైప్లో మీకు సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక సూపర్ఫిషియల్ ఐడియా ఇచ్చాను మీకు. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి 2022-23 బడ్జెట్కి సంబంధించి మొత్తం 39,44,000 కోట్లు అనేది మనకి మొత్తం బడ్జెట్, ఈ ఇయర్ బడ్జెట్. సో ఈ ఇయర్ బడ్జెట్లో మనకి రెవెన్యూ రిసీట్స్ అంటే మనం ఇంతకు ముందు చెప్పాం కదా, రెవెన్యూ రిసీట్స్ అంటే ఇగో ఈ విధంగా. సో ఈ విధంగా, సో దీని ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ వచ్చింది, సో లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ వచ్చింది అనేది చూసుకుంటే మనకి చూడొచ్చు ఇక్కడ. సో ఓకే, రెవెన్యూ రిసీప్ట్స్ ద్వారా ఎంత 22 లక్షల కోట్లు. 22 లక్షల కోట్లు అనేది ట్యాక్సెస్ ద్వారా, నాన్ ట్యాక్సెస్ ద్వారా, వాటి ద్వారా వచ్చింది గవర్నమెంట్కి. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఎంత వచ్చింది మనకి దాదాపు, సో 17 లక్షల కోట్లు అనేది మనకి ఏంటిది క్యాపిటల్ రిసిప్ట్స్. మొత్తం కలిపితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత 31 లక్షల కోట్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం డే టు డే కంటెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. అంటే దేనికోసం, డిఫెన్స్ కోసం కానీ, సబ్సిడీస్ కోసం కానీ, పెన్షన్స్ అండ్ సాలరీస్ కోసం కానీ, ఇంతకుముందు తెచ్చిన లోన్స్ రీపేమెంట్స్ కోసం కానీ, వాటన్నిటి కోసం ఎంత 31 లక్షల కోట్లు పెడుతున్నాము. అలానే ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాజెక్టుల మీద ఎంత 7,70,000 కోట్లు అనేది మనం ఎక్స్పెండిచర్ అనేది పెట్టబోతున్నాం. మనకు వచ్చిన ట్యాక్సెస్ ఎంత 22 లక్షల కోట్ల ట్యాక్సెస్ వచ్చాయి. ఓకే, 22 లక్షల కోట్ల ట్యాక్సెస్ అండ్ 17 లక్షల కోట్ల ఏంటిది క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది మనకి వచ్చాయి. మనకి ఈ విధంగా ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అనేది ఉంది మనకి ఇప్పుడు. సో రైట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ ద ఇన్కమ్ చూద్దాం ఇప్పుడు. సో ఇంతకుముందు చూసినట్టే మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో 31 అండ్ సో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత 7 లక్షల కోట్లు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో మొత్తానికి 39 లక్షలు ఇది. సో మనకి ఇది 22 లక్షల కోట్లు, ఇది మనకు కనిపిస్తుంది క్లియర్గా 22 లక్షల కోట్లు అనేది ఇది. అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత కనిపిస్తుంది మనకి, సో ఇవి 79 లక్షల కోట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా, టోటల్గా సో 22 లక్షల అది మొత్తం కూడా మనకు కనిపిస్తుంది ఎక్స్క్లూడింగ్ ద వాట్ బారోయింగ్స్ ఇవి మనకి. ఓకే, సో ఇది మనకి రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదంతా కూడా ఏ విధంగా వచ్చింది, ట్యాక్సెస్ ద్వారా, నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అనేది గడిచిపోయింది. ఈ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏమైంది స్టార్ట్ అయింది. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ రివైజ్డ్ అని ఉంది కదా, అంటే కొత్తగా ఎస్టిమేట్ చేసాయి అనమాట. ఓకే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవి అవసరం లేదు, ఇవి రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూడాలి మీరు. లాస్ట్ ఇయర్ ట్యాక్సెస్ ద్వారా అంటే ఇప్పుడు 25 లక్షల కోట్లు అనేది మనకి ట్యాక్సెస్ ద్వారా వస్తాయని ఈ సంవత్సరానికి తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2022-23 స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఏప్రిల్లో. ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 27 లక్షల కోట్లు అనేది మనం ట్యాక్సెస్ ద్వారా వస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ సో రెవెన్యూ విల్ ఇంక్రీజెస్ 27 లక్షల కోట్లకి ఇంక్రీజ్ అవుతుందని గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. దీంట్లో చూసుకుంటే మనకి భారతదేశంలో ఈ ట్యాక్సెస్లలో మేజర్గా చూసుకుంటే జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ హైయెస్ట్ సోర్సెస్. చూడొచ్చు ఇక్కడ మనకి కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ద యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, ఇవి మేజర్గా గవర్నమెంట్కి రెవెన్యూని తీసుకొచ్చేటివి. దీంట్లో చూడొచ్చు మనకి జిఎస్టీ ద్వారా ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 6,75,000 కోట్లు. నెక్స్ట్ ఏముంది మనకి కార్పొరేషన్ ట్యాక్స్ అనేది సో 6,35,000 కోట్లు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది 6,10,000 కోట్లు. 4వ ప్లేస్లో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ మీద, డీజిల్ పైన, వీటిపైన వేసేది యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 3,94,000 కోట్లు అనేది ఈ సంవత్సరానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాబోయే సంవత్సరానికి ఏప్రిల్ 1 2022 నుంచి మార్చ్ 31 2023 వరకు ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇది ఎంత 6,35,000 నుంచి 7,20,000, 6,15,000 నుంచి 7 లక్షలు, ఇది 6,75,000, 7,80,000 అండ్ నెక్స్ట్ ఇది 3,94,000 నుంచి ఎంత 3,35,000 వరకు మనకి ఉండొచ్చు. అంటే ఇది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, పెట్రోల్ డీజిల్ పైన మళ్ళీ మొన్న తగ్గించారు కదా, లీటర్కి 5 రూపాయలు అట్లా తగ్గించారు కదా, అందుకని చెప్పేసి ఇది 3,35,000కి తగ్గుతుంది. సో కానీ గవర్నమెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయినా సరే మనకి హైయెస్ట్ రెవెన్యూ సోర్స్ ఏది, మనకి 7,80,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్కి. దేని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, జిఎస్టీ ద్వారా. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి కాదు, ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేది. నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ ఇవి ఓకేనా. సో మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హైయెస్ట్ ట్యాక్స్ అనేది ఇండియాలో వేటి నుంచి వసూలు అవుతుంది అని, మనకి దేని నుంచి జిఎస్టీ ద్వారా వసూలు అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్గా ఏంటి, దిస్ ఈజ్ వాట్ సెంటర్స్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కూడా అంతా 19 లక్షలు అనేవి మన ట్యాక్స్ ద్వారా వస్తున్నాయి. దాంతోపాటు సో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడము ఇదంతా వేరేది. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మనం ఇంతకుముందు చెప్పాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, డివిడెండ్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ, ఇదంతా బేసిక్స్ మీకు తెలిసి ఉంటాయి ఆల్రెడీ. ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా సో 2,69,000 కోట్లు వస్తున్నాయి. ఓకే, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా మొత్తము ఇది ట్యాక్స్ రెవెన్యూ, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపి 39,44,000 కోట్లు అనేది టోటల్గా ఎక్స్పెండిచర్ అవుతుంది బడ్జెట్ అనేది. ఓకే, ఇవంతా గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అంటే అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఈ 4 ట్యాక్స్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఏది హైయెస్ట్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది అనేది మనమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మనం టాక్సెస్ గనుక చూసుకుంటే మన టాక్సెస్ అనేది ఎంత 22,00,000 కోట్ల టాక్సెస్ అనేవి వసూలవుతున్నాయి మనకి. డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ గనుక చూస్తే ఇండైరెక్ట్ టాక్సెస్‌లో మేజర్‌గా ఏముంది? జీఎస్టీ ఉంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ మేజర్. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఇది ఒకటి, కస్టమ్స్ డ్యూటీ ఇవే మేజర్. డైరెక్ట్ టాక్సెస్ మన జీడీపీ వాల్యూస్‌తో కంపేర్ చేస్తే మన జీడీపీ వాల్యూలో ఎంత అది 5.5% ఆఫ్ ద జీడీపీ. మన జీడీపీ వాల్యూ ఎంత 147.5 లాక్ క్రోర్. సో, ఆ 147.5 లాక్ క్రోర్స్‌తో కంపేర్ చేస్తే ఇదెంత 5.5% అనమాట. అంటే మన యొక్క ఈ డైరెక్ట్ టాక్స్ 147.5 లాక్ క్రోర్ ఇంటూ 5.5% విచ్ ఈస్ ఈక్వల్ టు మనకి డైరెక్ట్ టాక్సెస్ ద్వారా వచ్చే మనీ. అలానే 5.2% ఇండైరెక్ట్ టాక్సెస్ 147.5 ఇంటూ 5.5% ఆఫ్ ద వాట్ ఇండైరెక్ట్ టాక్సెస్ వస్తున్నాయి. టోటల్‌గా మన జీడీపీతో కంపేర్ చేస్తే మన జీడీపీ వాల్యూలో ఎంత 10.7% మాత్రమే ఏ ఫామ్‌లో వస్తున్నాయి మనకి టాక్స్ ఫామ్‌లో వస్తున్నాయి మనకి. మీరు తెలుసుకోవాలి వాట్ ఈస్ మీన్ బై టాక్స్ ఏంటిది? టాక్స్ బై జీడీపీ రేషియో అంటే ఏంటిదనేది మీరు సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. టాక్స్ బై జీడీపీ రేషియో ఏంటిది అనేది. ఓకే. నెక్స్ట్ ఇవి మనకు సంబంధించిన డైరెక్ట్ టాక్స్ రేషియో అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ రేషియో. డైరెక్ట్ టాక్సెస్ ఎంత ఉంది? 5% జీడీపీ వాల్యూలో. ఇండైరెక్ట్ టాక్సెస్ 5.5 ఉంది. అండ్ ఓవరాల్‌గా టాక్సెస్ 10.7% ఇన్ కంపారిజన్ విత్ అవర్ జీడీపీ వాల్యూలో. అవర్ జీడీపీ వాల్యూలో ఎందుకంటే మీరు లాజిక్ ఆలోచించాలి. ఒక వస్తువు యొక్క ధర రూ. 30 అయినప్పుడు ఆ రూ. 30 మీద రూ. 30 గవర్నమెంట్‌కి రావు కదమ్మా. రూ. 30 మీద ఒక 10% టాక్స్ ఏసిందనుకోండి గవర్నమెంటు. 10% టాక్సెస్ ఎంత? రూ. 3 మాత్రమే గవర్నమెంట్‌కెళ్తాయి కదా. మొత్తం వస్తువు యొక్క కాస్ట్ ఏమైతది? రూ. 33 అయితది. రూ. 33 అంటే 30 + 3 రూపీస్ మాత్రమే టాక్స్ రూపంలో ఎళ్తాయి. ఎవరికి? గవర్నమెంట్‌కెళ్తాయి. అలానే మన జీడీపీ వాల్యూ ఎంత? 147.5 లాక్ క్రోర్. అంటే జీడీపీ అంటే ఏంటిది? టోటల్ వస్తువుల యొక్క ఉత్పత్తే కదా. సో, దట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. దీనిపైన సమ్ ఎక్స్% మాత్రమే గవర్నమెంట్‌కి ఏమెళ్తది? టాక్స్ రూపంలో ఎళ్తది. అది మీ అందరికి బేసిక్స్ తెలుసని నేను అనుకుంటున్నాను. ఓకే. రైట్. నెక్స్ట్ చూస్తే మనకి ఈ 39,00,000 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 39,00,000 కోట్లని గవర్నమెంట్ ఎలా ఖర్చు పెట్టవుతుంది మనకి. సో, వీటేమంటే మన ఏమంటారు మినిస్ట్రీ వైస్ చూసుకుంటే హైయెస్ట్ అలొకేషన్ ఈ సంవత్సరం 5,25,000 కోట్లనేది జస్ట్ మనకి డిఫెన్స్ సర్వీసెస్‌కే పోతుంది. 5,25,000 దాంతో పాటు మనం ఎక్కువ మొత్తంలో మళ్ళీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా మనం పెడుతుంది. కానీ ఇది మినిస్ట్రీ వైస్ చూస్తున్నాం మనం. మినిస్ట్రీ వైస్ చూస్తుంటే ఏ మినిస్ట్రీకి ఎక్కువ మొత్తంలో అలొకేషన్ ఇచ్చారంటే దీనికి 5,25,000. నెక్స్ట్ చూస్తే కన్స్యూమర్స్ అండ్ ద ఫుడ్ సబ్సిడీ మనము ఈ ఫుడ్ మినిస్ట్రీ వాళ్ళకిచ్చారు. ఆ తర్వాత రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి 1,99,000 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత హోమ్ డిపార్ట్‌మెంట్‌కి 1,85,000. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ మనకి ఇట్లా ఏ మినిస్ట్రీకి హైయెస్ట్ అలొకేషన్ ఉన్నాయంటే చూసుకుంటే సరిపోతుంది. మనకి డిఫెన్స్‌కి 5,25,000 కోట్లు. ఫాలోడ్ బై ద కన్స్యూమర్, ఫుడ్ అండ్ పబ్లిక్ మినిస్ట్రీకి 2,00,000 కోట్లు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి 199,00,000 కోట్లు. రైట్. సారీ 1,99,000 లాక్ క్రోర్స్ అలా ఇచ్చారు మనకి. ఓకే. నెక్స్ట్ సబ్సిడీస్ అంటే మనకు తెలుసు మన భారతదేశంలో 3 సబ్సిడీలే ఉంటాయి. ఫుడ్ సబ్సిడీ ఉంటది, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంటది, పెట్రోలియం అదర్ సబ్సిడీస్ అంటే మన స్కాలర్‌షిప్స్ గాని అవి గాని ఇస్తుంటాం కదా. అట్లాంటి సబ్సిడీస్ అన్నమాట. సో, ఈ సబ్సిడీస్‌కి సంబంధించి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్‌ది. ఇది మనకు అవసరం లేదు. ఈ సంవత్సరం ఎంత ఇచ్చాం? 2,86,000 కోట్లనేది ఇవ్వడం జరిగింది. దేనికి? ఫుడ్ సబ్సిడీ మనకి రూపాయి కిలో బియ్యం ఇవన్నీ ఇస్తుంటాం కదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. సో, నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరానికి 2,06,000 కోట్లనేది కేటాయించడం జరిగింది. దేనికోసం? మనకి ఫుడ్ సబ్సిడీ కోసము. జనాలకి పేదవారికి బియ్యము, మనకి వీట్ గాని నార్త్ ఇండియాలో అయితే ఇట్ ఇస్. సో, ఫార్మర్స్‌కి ఇచ్చే సబ్సిడీ ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తారు. మన ఇండియాలో ఇంకా ఏ ఫెర్టిలైజర్స్‌కి సబ్సిడీ లేదు ఎక్సెప్ట్ యూరియా. సో, యూరియా సబ్సిడీ కోసం ఫార్మర్స్‌కి తక్కువ ధరకు యూరియాని అందించడానికి కోసం పోయిన సంవత్సరం 1,44,000 కోట్లు స్పెండ్ చేస్తే రాబోయే సంవత్సరానికి మనకి 1,05,000 కోట్లనేది మనకి స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ పెట్రోలియం సబ్సిడీ అంటే ఎల్‌పీజీ సిలిండర్ ఉంది కదా. ఎల్‌పీజీ సిలిండర్ మీద మన గవర్నమెంట్ ఇస్తుంది కదా. అంతకుముందు 6,000 కోట్లు ఇస్తే ఇప్పుడు ఎంత? సో, 5,800 కోట్లు మాత్రమే మన గవర్నమెంట్ సబ్సిడీస్‌ని ఇస్తుంది. నెక్స్ట్ ఇవి మనకి ఎస్సీ, ఎస్టీస్ గాని, బీసీస్ గాని వాళ్ళకి స్కాలర్‌షిప్స్ అవి ఇవి ఇస్తుంటారు కదమ్మా. వాటికి ఇచ్చే సబ్సిడీస్ ఇప్పుడు తగ్గించేసారు. ఆల్మోస్ట్ 37,000. టోటల్‌గా అన్ని రకాల సబ్సిడీస్ పెట్రోల్ గాని, ఫ్యూయల్ గాని, ఫుడ్ సబ్సిడీస్ గాని మొత్తం సబ్సిడీస్ కలిపితే ఎంత? 3,55,000 కోట్లు మాత్రమే మనం టోటల్‌గా గవర్నమెంట్ అనేది కేటాయించడం జరిగింది. దేనికి? సబ్సిడీస్‌కి కేటాయించాం ఈ సంవత్సరం. ఓకేనా. సో, ఫుడ్ సబ్సిడీకి, ఫెర్టిలైజర్ సబ్సిడీకి అండ్ ద పెట్రోలియం సబ్సిడీకి. సో, మొత్తం సబ్సిడీస్ ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది 39,00,000 కోట్లలో మనకి జస్ట్ 3,55,000 కోట్లు అనేది సో, వి ఆర్ స్పెండింగ్ ఓన్లీ ఆన్ ద సబ్సిడీస్ టు ద పూర్ పీపుల్.
నెక్స్ట్ స్కీమ్ వైజ్ అలొకేషన్ తీసుకుంటే ఏ స్కీమ్కి ఎక్కిచ్చారు, ఏ స్కీమ్కి తగ్గించారో అనేది మనం చూసుకుంటే మినిస్ట్రీ వైజ్ అలొకేషన్ చూసాం. మినిస్ట్రీ వైజ్ అలొకేషన్స్ కాకుండా ఇప్పుడు స్కీమ్ వైజ్ అలొకేషన్ చూసాం అనుకో, ఐఎస్ అనేది మనకి 100 డేస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని పేరు ఏంటిది మీ అందరికీ తెలుసు, ఎంజీ నరేగా. ఇయర్లో వచ్చింది 2005. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి లాస్ట్ ఇయర్ 98,000 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఎంత 73,000 కోట్లు కేటాయించడం జరిగింది. హైయెస్ట్ అలొకేషన్ స్కీమ్స్ వైజ్గా చూసుకుంటే హైయెస్ట్ అలొకేషన్. మినిస్ట్రీ వైజ్గా చూసుకుంటే డిఫెన్స్కి ఎక్కెళ్ళాయి. ఓకే, స్కీమ్ వైజ్గా చూసుకుంటే మనకి ఏ స్కీమ్కి ఎక్కువ మొత్తంలో ఇచ్చారో ఎంజీ నరేగా. దాని తర్వాత చూసుకుంటే జలజీవన్ మిషన్ డ్రింకింగ్ వాటర్. సో 2024 నాటికి భారతదేశంలో ప్రతి గ్రామానికి, అర్బన్ ఏరియాస్లో కాదు రూరల్ ఏరియాస్కి ఏం చేయాలి, ట్యాప్ డ్రింకింగ్ వాటర్, నల్లా ద్వారా డ్రింకింగ్ వాటర్ని సప్లై చేయాలి అనేది మనకి ఒక్కొక్క పర్సన్కి 55 లీటర్లు సప్లై చేయాలి. 55 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే. ఒక రోజుకి ఒక పర్సన్కి 55 లీటర్ల వాటర్ని సప్లై చేయాలి, ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ని. దేని ద్వారా, నల్లాల ద్వారా, ట్యాప్ల ద్వారా. సో దానికోసం అలా 2024 నాటికి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ఏం చేయాలా, పైపుల ద్వారా డ్రింకింగ్ వాటర్ని సప్లై చేయాలి. అది జలజీవన్ మిషన్. దానికి సంబంధించి మనకి థర్డ్ హైయెస్ట్ అలొకేషన్ ఉంది, మనకి ఎంత 60,000 కోట్లు అనేది థర్డ్ అలొకేషన్ ఉంది. నెక్స్ట్ పిఎం కిసాన్. ప్రతి ఫార్మర్కి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మనకి 6,000 రూపాయలు అనేది సపోర్ట్గా ఇస్తుంది కదా ప్రతి ఫార్మర్కి. సో ప్రతి ఫార్మర్కి 6,000 రూపాయలు అనేది సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సపోర్ట్గా ఇస్తుంది, అంటే అగ్రికల్చర్ చేసుకునే ఫార్మర్స్కి. దాని పేరు ఏంటి, మనకి పిఎం కిసాన్. సో పిఎం కిసాన్కి ఎంత ఇచ్చారు, మనకు 68,000 కోట్లు. సో ఎంజీ నరేగా ఫస్ట్, పిఎం కిసాన్ సెకండ్, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటిది జలజీవన్ మిషన్. నెక్స్ట్ ఇల్లులు కట్టుకోవడానికి, సో హౌసింగ్ ఫర్ ఆల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది స్టార్ట్ చేసింది. దానికి ఏంటిది, అందరికి ఇల్లులు ఉండాలని చెప్పేసి హౌసింగ్ ఫర్ ఆల్ బై ద 2022 2022 నాటికి అందరికి ఇల్లులు ఉండాలని చెప్పేసి 2015లో స్టార్ట్ చేసింది. ఏది, సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దానికి ఒక 48,000 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. ఇవి టాప్ అలొకేషన్స్ అనమాట, ఎక్కువ మొత్తంలో మన టాప్ అలొకేషన్స్. ఓకే, సో ఇక్కడ సాక్ష్యం అంగన్వాడీస్ అండ్ పోషన్ 2 అభియాన్. సో ఇది ఉమెన్ అండ్ ఎంపవర్మెంట్ కోసం దాదాపు 20,000 కోట్లే మాత్రమే కేటాయించడం జరిగింది. ఇది మినిస్ట్రీ వైజ్ అలొకేషన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, కానీ మొదటి 4 అయితే గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ అలొకేషన్స్ ఎంజీ నరేగా, పిఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేసు ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి ఇవన్నీ అడుగుతారు, ప్రతిదాని అలొకేషన్ అడుగుతారు, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. రోడ్లు నిర్మించడానికి ప్రధానమంత్రి గ్రామ్ అంటే రూరల్, సడక్ అంటే రోడ్లు. గ్రామాలలో రోడ్లు నిర్మించడానికి అంతా 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ అంటే క్రాప్, బీమా అంటే ఇన్సూరెన్స్. అంటే దేనికి సంబంధించింది, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదా మనకి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి 15,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, వీళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించింది, దానికి 14,000 కోట్లు. ఇవి ఒక్కొక్క స్కీమ్కి ఒక్కో రకంగా మనకి కేటాయించడం జరిగింది కొన్ని. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ కొంచెం ఇవి, రైట్. ఇరిగేషన్. సో ప్రధానమంత్రి కృషి అంటే అగ్రికల్చర్, సించాయి అంటే ఏంటిది ఇరిగేషన్. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం మన భారతదేశంలో అమలు చేస్తున్న స్కీమ్ ఇది. సో ఇరిగేషన్ కోసం ఈ సంవత్సరం ఎంత, సో 12,954 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకి. ఓకేనా, రైట్. సో ఇవి జనరల్గా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మొదటి 4 ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంపార్టెంట్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇంపార్టెంట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇంపార్టెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోషన్ అభియాన్ 2 దానికి ఎంత కేటాయించారని చూసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే, సో ఈ ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ మనకి తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ మీన్ బై ఫిస్కల్ డెఫిసిట్, వాట్ ఈస్ మీన్ బై రెవెన్యూ డెఫిసిట్ అనేది మీ అందరికీ తెలుసు. సో మనకి రెవెన్యూ ఇన్కమ్, సో ఎంతైతే రెవెన్యూ ఇన్కమ్ వస్తుందో అంతే మనం ఖర్చు పెడుతూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు డెఫిసిట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, వాట్ ఈస్ మీన్ డెఫిసిట్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా, డెఫిసిట్ అంటే లేకపోవడమే కదా, అంటే తక్కువగా ఉందనే షార్ట్ ఫాల్ అనే కదా. డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ ఫాల్. సో షార్ట్ ఫాల్ అనేది ఎప్పుడు అవుద్ది, వెన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ద రెవెన్యూ ఇన్కమ్. అంతే కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ని తీసామనుకో, అప్పుడు ఏమొస్తుంది, డెఫిసిట్ వస్తుంది, ఎంత తక్కువ ఉందని. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, రెవెన్యూ డెఫిసిట్ అని చెప్తుంటాం, దాన్నే రెవెన్యూ డెఫిసిట్ అని చెప్తుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, వాట్ ఈస్ మీన్ బై ఎఫెక్టివ్ రెవెన్యూ. ఇక్కడనేమో రెవెన్యూ డెఫిసిట్ అన్నాం, ఇక్కడ ఏమంటున్నాం మనం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే, కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్స్ రూపంలో, గ్రాంట్స్ అంటే ఫ్రీగా ఇవ్వడం అనమాట ఆల్మోస్ట్.
గ్రాంట్స్ రూపంలో ఇస్తాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రాంట్స్‌ని ఏం చేస్తాయంటే రోడ్లు నిర్మించడానికి కోసము, లేదు అంటే పెద్ద పెద్ద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి రూరల్ ఏరియాస్‌లో, లేదంటే శానిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికో, ఇలాంటి వాటికి మనకి కేటాయిస్తూ ఉంటది. ఎవరు? గవర్నమెంట్ అనేది. సో, కాబట్టి ఈ ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే మనకి, సో, ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంది కదా! రెవెన్యూ డెఫిసిట్ మైనస్ సో, దట్ ఈస్ ద గ్రాంట్స్ గివెన్. సో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్స్ గివెన్ ఫర్ generation of the capital assets. For the generation of capital assets. So, capital assets generate చేయడానికి ఇచ్చే లోన్స్ ఇవి. సో, వాట్ ఎవర్ ద స్టేట్ గవర్నమెంట్స్కి కానీ, యూనియన్ టెరిటరీకి కానీ, ఏమైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, లోకల్ బాడీస్ కానీ, ఎన్జిఓస్ కాదు, లోకల్ బాడీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇలాంటి వాటికి ఏమైనా ఏం క్రియేట్ చేయడానికి? క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి. క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేజర్గా చెప్పాలంటే క్యాపిటల్ అసెట్స్ అంటే ఏదైతే ఇన్కమ్ని జనరేట్ చేస్తాయో, అలా ఇన్కమ్ జనరేట్ చేసే యాక్టివిటీస్ని ఏమంటాం మనం? క్యాపిటల్ అంటాం. ఇప్పుడు ఎంప్లాయీకి సాలరీ ఇచ్చావనుకో, సాలరీ ఏం జనరేట్ చేయదు, అది నాన్ ప్రొడక్టివ్. కానీ ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఏదైనా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఫ్యూచర్లో ఏం చేయాలి? మనకి ఇన్కమ్ని జనరేట్ చేయాలి. అలా ఇన్కమ్ని జనరేట్ చేసేదాన్ని ఏమంటాం మనం? క్యాపిటల్ అసెట్స్ అంటాం. అలా సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఏమైనా క్యాపిటల్ జనరేషన్ కోసం, అంటే ఇన్కమ్ జనరేషన్ చేసే యాక్టివిటీస్ కోసం ఏమైనా గ్రాంట్స్ ఇస్తే అలాంటి గ్రాంట్స్ని తీసేయాలి. ఎందుకంటే అది అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కాదు, అది ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. అంటే దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి దాన్ని తీసావనుకోండి, దాన్ని తీసేస్తే అప్పుడు మిగిలిన దాన్ని ఏమంటాం? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటావు. ఎందుకంటే దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ రెవెన్యూ డెఫిసిట్ వల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉంది. అంటే ఏంటిది? ఊరికే ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఏంటిది ఊరికే ఖర్చు పెట్టడం? దాని అర్థం సాలరీస్ కానీ, డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కానీ, లేకుంటే నార్మల్ ఎంప్లాయీస్కి ఇచ్చే సాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, తీసుకున్న మీద లోన్ల మీద ఇంట్రెస్ట్ రేట్ కట్టడం కానీ, సబ్సిడీస్ కానీ, వీటి వల్ల గవర్నమెంట్కి సింగిల్ పైసా జనరేట్ కాదు కదా! సో, అందువల్లనే ఆ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా పెరిగినా కొద్దీ, ఇన్కమ్ తక్కువ వచ్చినా కొద్దీ ఇది పెరుగుతూనే ఉంటది. ఏది? ఇది. కాబట్టి నీకు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంతా కూడా దాదాపు ఏది కూడా ప్రొడక్టివ్ అసెట్ కాదు. ఇదంతా కూడా నాన్ ప్రొడక్టివే. ఏం ప్రొడక్షన్ జరిగేది ఇదంతా కూడా నాన్ ప్రొడక్టివ్ కిందనే కౌంట్ అయితది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది పెద్దగా. వాటి వల్ల గవర్నమెంట్‌కి ఒక సింగిల్ రూపీ కూడా జనరేట్ అవ్వదు. సో, అందువల్లనే దీన్ని తగ్గించుకోవాలి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించాలి. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, మరి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో మనం స్టేట్ గవర్నమెంట్‌లకు కూడా లోన్స్ ఇస్తున్నాం గదా! ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇచ్చినప్పుడు, ఆ స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేస్తే, మరి వాటి వల్ల మనకు ఉపయోగం జరిగినట్టే గదా! అని చెప్పేసి ఈ కొత్త పడుని తీసుకొచ్చారు. ఏది? ఎఫెక్టివ్ అనేది. ఓకే. మనకు 2011-12 బడ్జెట్ నుంచి ఈ వర్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని. అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ గివెన్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ లోకల్ బాడీస్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్స్. క్యాపిటల్ అసెట్స్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్‌లో ఇన్వెస్ట్మెంట్ పెడితే. మరి ఈ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఏమైనా జనరేట్ చేస్తదా? ఏం చేయదు. అందుకోసం ఈ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఒకవేళ ఇన్కమ్‌ని జనరేట్ చేస్తే ఎక్కడైనా పొరపాటున దాన్ని తీసేయాల. దాన్ని తీసేస్తే అప్పుడు ఏమొస్తది మనకి? ఎఫెక్టివ్. ఓకే. దాన్నే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం మనం. ఓకే. ఫిస్కల్ డెఫిసిట్ మీ అందరికి తెలుసు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటిది? మనకి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంది ప్లస్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది. మైనస్ రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది మనకి. గవర్నమెంట్‌కి ఏమి ఇన్కమ్ వస్తుంది? క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? సో, ఇదంతా కూడా అదే కదా! రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్ అని రాసాం మనం. ఓకే. సో, ఇప్పుడు ఈ రెండిట్లని కలిపితే ఏమైతుందమ్మా ఇది? ఈ రెండు కలిపామనుకో టోటల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఈ రెండు కలిపితే ఏమైతుందమ్మా? టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద బడ్జెట్. అదే కదా! టోటల్ ఎక్స్‌పెండిచర్, టోటల్ ఇన్కమ్ ఇన్ ద బడ్జెట్. సో, ఈ బడ్జెట్ ఎంత అన్నా మనం? 39 lakh crores బడ్జెట్ అని చెప్పాం. ఓకేనా? 39 lakh crores బడ్జెట్ అని చెప్పాం మనం. మరి ఇది టోటల్ ఎక్స్‌పెండిచర్ అయింది. ఇది టోటల్ ఇన్కమ్ అయింది. సో, ఇంత ఖర్చు పెడతామని చెప్తున్నాము. మాకు ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్తున్నాం. మరి ఇంత ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? టాక్సెస్ ద్వారా వస్తున్నాయి, నాన్ టాక్సెస్ ద్వారా వస్తున్నాయి. నెక్స్ట్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ ద్వారా పెట్టిన ప్రాజెక్టుల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. ఇది నిజంగా మరి 39 లక్షల కోట్లు వస్తుందంటే 39 లక్షల కోట్లు రాదు. దానికన్నా తక్కువనే వస్తది. కానీ గవర్నమెంట్ దీంట్లో వీటిని కూడా యాడ్ చేసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకొచ్చే ఏంటి? బారోయింగ్స్. గవర్నమెంట్ తీసుకొచ్చే బారోయింగ్స్‌ని కలిపి కూడా బడ్జెట్‌ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో ఇవి కూడా ఉంటాయి. ఏవి? బారోయింగ్స్ ఉంటాయన్నమాట మనకి. బారోయింగ్స్ కూడా ఉంటాయి ఎక్స్‌పెండిచర్‌లో ఖచ్చితంగా. మరి ఎంత బారోయింగ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మరి టోటల్ మన యొక్క ఎక్స్‌పెండిచర్ ఎంత? మనకు అసలు ఒరిజినల్‌గా టోటల్‌గా వచ్చిన ఇన్కమ్ ఎంత? ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్సే కదా! ఏం ఇండికేట్ చేస్తది? బారోయింగ్స్. ఇన్కమ్ ఏంటిది? టాక్సెస్, నాన్ టాక్సెస్, క్యాపిటల్ ద్వారా వచ్చింది ఏమైద్ది మనకి? ఇన్కమ్ అవుతది. కానీ ఎక్స్‌పెండిచర్ ఎక్కువ పెడుతున్నాం. ఎక్స్‌పెండిచర్ పెడుతున్నాం కదా! ఈ ఎక్స్‌పెండిచర్‌లో ఏది ఇంక్లూడ్ అయి ఉంటది? బారోయింగ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. మరి బారోయింగ్స్ ఎంత తీసుకొచ్చామంటే మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ చేస్తే వచ్చేదేంటిది? బారోయింగ్సే. కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఆల్వేస్ దేన్ని ఇండికేట్ చేస్తది? సో, గవర్నమెంట్ ఎంత బారోయింగ్స్ చేస్తున్నదన్న దాన్ని ఇండికేట్ చేస్తుంటది. ఏది? ఫిస్కల్ డెఫిసిట్. అందుకోసం ఫిస్కల్ డెఫిసిట్ ఇలా కాలిక్యులేట్ చేస్తారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్
టోటల్ ఇన్కమ్. దట్ ఈస్ టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్. మనకొచ్చిన ఇన్కమ్ ఎంత, మనం ఎక్స్‌పెండిచర్ ఎంత పెడుతున్నాం. మరి ఎక్స్‌పెండిచర్ ఎక్కువ పెడుతున్నాము ఇన్కమ్ కన్నా అంటే ఖచ్చితంగా ఏదో కొంత ఏముంటది మనకి బారోయింగ్. ఇన్కమ్ తక్కువగా ఉంది, ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా నువ్వేం చేసావు, బారోయింగ్స్ చేసావు అని దాని మీనింగ్. ఓకే. అదెంత ఉందని మనం చూసుకుంటే ఈ సంవత్సరం మీ అందరికి తెలుసు 39,00,00,000 ఏంటిది మన బడ్జెట్. మన బడ్జెట్ 39,00,00,000 బడ్జెట్ అయితే మన యొక్క ఫిస్కల్ డెఫిసిట్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఫిస్కల్ డెఫిసిట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అనేది చూడండి ఎంతుంది. 16,00,00,000 అనేది మన ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటిది, 39,00,00,000 అనేది 39,00,00,000 అనేది మనం బడ్జెట్ పెడతా ఉంటే ఇది పోయిన సంవత్సరంది చూడండి 2021, 22. పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ 34,00,00,000 బడ్జెట్. పోయిన సంవత్సరం 34,00,00,000లో 15,00,00,000 ఏంటిది నువ్వు బారోయింగ్సే. ఈ సంవత్సరము నీకు ఆల్మోస్ట్ 39,00,00,000 నువ్వు 16,00,00,000 దేనిపైన డిపెండ్ అవుతున్నావు, బడ్జెట్ పైన డిపెండ్ అవుతున్నావు. మనకి టాక్సెస్ ద్వారా వచ్చిన ఎంత మనం చూసాం కదా, 22,00,00,000 మాత్రమే దేని ద్వారా వచ్చాయి, టాక్సెస్ ద్వారా వచ్చాయి. అండ్ 2,69,000 కోట్లు మాత్రమే దేని ద్వారా వచ్చాయి మనకి, క్యాపిటల్ లాంగ్ టర్మ్ ఎక్స్‌పెండిచర్ ద్వారా వచ్చాయి. అంటే మొత్తం కలిపి ఎంత 24,00,000 అవుతుంది ఆల్మోస్ట్ అటు ఇటుగా చూసుకుంటే. దాదాపు 16,00,000 మనం దేనిపైన ఆల్మోస్ట్ మనకి బారోయింగ్స్ పైన డిపెండ్ అయినట్టు చెప్తుంది మనకి. 16,00,000 అనేటివి ఆల్మోస్ట్ దేనిపైన మనకి బారోయింగ్స్ పైన డిపెండ్ అవుతూ ఉన్నాం. ఇది ఓవరాల్‌గా ఫిస్కల్ డెఫిసిట్ అనేది మనకి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, 9,90,000 అనేది ఏముంది మనకి, రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అంటే రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ చేస్తే ఎంత వచ్చింది, 9,90,000 ఏముంది డెఫిసిట్ ఉంది. అది టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ తీస్తే 6,61,000 16,61,000 ఏముంది మనకి డెఫిసిట్ ఉంది. ఆ తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అని కనిపిస్తుంది. ప్రైమరీ డెఫిసిట్ అంటే మనకున్నటువంటి మనం తీసుకొచ్చిన అప్పులను ఏది ఇండికేట్ చేస్తుంది, ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ మనం తీసుకొచ్చిన అప్పుల మీద కట్టే ఏంటిది ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, మనం తీసుకొచ్చిన అప్పుల మీద కట్టే ఇంట్రెస్ట్ పేమెంట్, ఇవి రెండు చేసావనుకో అప్పుడు నీకు ఏమొస్తుంది, ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. ఓకేనా. అది మరి ఎంత ఉంది, మన జీడిపి పర్సంటేజ్ తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత ఉందని చూడొచ్చు. రెవెన్యూ డెఫిసిట్ అనేది లాస్ట్ ఇయర్ 9.2 ఉంటే నెక్స్ట్ ఈ ఇయర్ ఇంత ఉంది, 6.9% ఉంది రెవెన్యూ డెఫిసిట్. అండ్ 2022-23కి దీన్ని తగ్గిస్తామని చెప్తున్నారు. ఎంతకి, 6.4కి. అంటే అప్పులు తీసుకురావడాన్ని తగ్గిస్తామని చెప్తున్నారు. దేంతో మన జీడిపి వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత, 6.4%. మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి, 3 ఉండాలి. ఓకే, ఇవన్నీ చాలా మందికి అర్థం కాకపోవచ్చు నేను చెప్పేటివి, ఎందుకంటే మీకు బేసిక్స్ తెలియకపోతే నేను ఏం చేయలేను. వీఆర్ డిస్కసింగ్ 2022-23 బడ్జెట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, ఎందుకు వస్తుంది, ఇవన్నిట్లో ఏంటిది నీకు బడ్జెట్ అనే చాప్టర్ క్లియర్గా ఐడియా ఉంటే ఇవి డైరెక్ట్ వాల్యూస్, ఇది అప్లికేషన్ అంతే. మనం ఇక్కడ బడ్జెట్ గురించి నేను చెప్పట్లేదు, జస్ట్ వీఆర్ డిస్కసింగ్ 2022 ఫ్యాక్చువల్ డాటా డిస్కస్ చేస్తున్నాం అంతే తప్ప మొత్తం నేను బడ్జెట్ చాప్టర్ అంతా చెప్పట్లేదు. ఓకే, మీరు బడ్జెట్ మీకు ఆల్రెడీ అవగాహన ఉందనే కదా చెప్పేది మనం ఇవన్నీ, రైట్. 9.2 ఉండేది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్కి ఎంత వచ్చింది, 9.2. రాబోయే ఇయర్కి 6.4కి తగ్గిస్తాము. ఆ తర్వాత 4.5%కి తగ్గిస్తామని చెప్తున్నారు ఫ్యూచర్లో 2025 అండ్ 26 నాటికి. దాదాపు 4.5%కి తగ్గిస్తామంటున్నారు. అది అవుతుందా లేదా తర్వాత చూద్దాం కానీ. ప్రస్తుతానికైతే ఎగ్జామ్ పర్పస్లో ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకి 6.4% అనేది ఏముంది మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఇక రెవెన్యూ డెఫిసిట్ చూసుకుంటే, అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, ఇవే కదా. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అండ్ ద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇదే కదా, రెండు కలిపితే టోటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ మైనస్ టోటల్ ఇన్కమ్, ఇది 7.3 ఉంది రెవెన్యూ డెఫిసిట్. జీడిపి వాల్యూస్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరానికి ఎంతకు తగ్గింది, 4.7కి. రాబోయే సంవత్సరానికి 3.8% ఆఫ్ ద జీడీకి తగ్గిస్తామని చెప్తున్నారు దీన్ని, రెవెన్యూ డెఫిసిట్ని. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఈ సంవత్సరం, 3.7. రాబోయే సంవత్సరానికి తగ్గిస్తామంటున్నారు ఎంతకి, 2.8%కి. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏం చెప్పా, ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. మనం తీసుకొచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల మీద ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా, దాన్ని మైనస్ చేస్తే దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. 3.3 ఉంది, నెక్స్ట్ 2.6కి తగ్గిస్తామని చెప్తున్నారు. ఈ టేబుల్ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే లేదు. ఇది కానీ రెండు గుర్తుపెట్టుకోవాలి. 2021 ఇది ప్రజెంట్ ఇయర్, ఇది రాబోయే ఇయర్కి టార్గెట్స్ అనమాట. 2022-23 ఇయర్స్కి ఏంటిది టార్గెట్స్. ఇలా మేము తగ్గిస్తామని గవర్నమెంట్ అనేది చెప్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ని అండ్ రెవెన్యూ డెఫిసిట్ని ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఎగ్జామినేషన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఇక ఫిజికల్ డెఫిసిట్ చూడొచ్చు ఇక్కడ 6.4కి తగ్గిస్తాం, 3.8కి, 2.8కి, 2.6కి తగ్గిస్తామని గవర్నమెంట్ అనేది చెప్తూ ఉంది మనకి. సో దీన్నే మనం టేబుల్ రూపంలో మార్చాం మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో 6.9 నుంచి ఎంతకి 6.4కి, 4.5కి తగ్గిస్తామని చెప్తుంది 25-26 నాటికి. అలాగే 4.7 to 3.8, 3.7 to 2.8, 3.3 to 2.6 యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ద వాట్ జీడిపిస్. నెక్స్ట్ ట్యాక్స్ ప్రపోజల్ చూసుకుంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటే ఈ సంవత్సరము అప్ టు 2.5 lakhs వాళ్ళకున్న వాళ్ళకి నిల్. మనకి ఇది న్యూ ట్యాక్స్ రెజిమ్ వితౌట్ డిడక్షన్స్ అండ్ ఎగ్జెంప్షన్స్. ఎలాంటి ఎగ్జెంప్షన్స్ కోరుకోకపోతే ఇది ఫాలో అవ్వచ్చు. ఏమైనా ఎక్సెప్షన్స్ కోరుకుంటే నువ్వు ఇలా అది ఫాలో అవ్వచ్చు. నీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వచ్చు. 2 స్లాబ్స్ ఉన్నాయి మనకి. సో ఇది అప్ టు 5 lakhs వరకు నిల్, లేదంటే 5 lakhs నుంచి 7.5 కానీ 7.5 నుంచి 10 lakhs వరకు ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళకి 20% అండ్ ఎబో మనకి 10 lakhs ఎంత 30% మనకి. సో లేదంటే ఇది ఫాలో అవ్వచ్చు. 2.5 నుంచి 5 lakhs వరకు 5%, ఇది 7-10%, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇది, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇది, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది మనకి. అదైనా వాడుకోవచ్చు, ఇదైనా ఇదేంటిది ఇది వాడుకున్నాం అనుకో ఎలాంటి ఎగ్జెంప్షన్స్ ఉండవు. నువ్వు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, ఏ పాలసీ తీసుకున్నా ఎలాంటి ఎక్సెప్షన్స్ వర్తించవు. సింపుల్గా ట్యాక్స్ కట్టేయాలి. సో ఇలా ఇది ఫాలో అయ్యామనుకో, ఇది ఫాలో అయితే నీకు ఎక్సెప్షన్స్ అనేటివి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, అలాంటి ఎక్సెప్షన్స్ అనేటివి మనకి పాసిబిలిటీ ఉంది. సో నువ్వు ఇదైనా వాడుకుంటావా, ఇది వాడుకుంటావా నీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో, మన కోఆపరేటివ్ సొసైటీ అనేది సరే ఇండియాలో చాలా ఉంది. కార్పొరేట్ కంపెనీకి ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చే బెనిఫిట్స్నే మనం కోఆపరేటివ్ కంపెనీస్కి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ కోఆపరేటివ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్చార్జ్ తగ్గించడం జరిగింది. వాళ్ళకి ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ మీద సర్చార్జ్ అంటే ఏంటిది? సర్చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్. అదే కదా, ట్యాక్స్ అండ్ ట్యాక్స్. సో ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనేది సర్చార్జ్ అంటారు. సర్చార్జ్ ఎవరిపైన వేస్తారు? ఎవరికైతే పర్టికులర్ ఇన్కమ్ అనేది ఒక లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుందో, సో అలాంటి వాళ్ళపైన మనం ఏమేస్తాం? సర్చార్జ్ అంటాం. దాదాపు ఇండియాలో ఇప్పుడు 50 లక్షల కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళపైన ఏమేస్తున్నాం మనం? సర్చార్జ్ అనేది వేస్తున్నాం. సర్చార్జ్ అనేది ఒకప్పుడు 12% అనేది ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది దాన్ని తగ్గించడం జరిగింది. ఎంతకి? 7% తగ్గించారు. ఎవరికి? కోఆపరేటివ్ సొసైటీకి. ఎవరికైతే 1 crore నుంచి 10 crores వరకు మనకి ఇన్కమ్ ఉందో, సో వాళ్ళకి మనకి 12% నుంచి 7%కి ఏం తగ్గించాం? సర్చార్జ్ తగ్గించడం జరిగింది. ఎవరికి? కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి. నెక్స్ట్ ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి, జెమ్స్ కానీ అండ్ నెక్స్ట్ జ్యువెలరీ సెక్టార్కి సంబంధించి కస్టమ్స్ డ్యూటీ ఆన్ ద వాట్ పాలిష్డ్ డైమండ్స్ అండ్ ద జెమ్ స్టోన్స్ బీయింగ్ రెడ్యూస్డ్ టు 5%. సో దాన్ని 5% తగ్గించడం జరిగింది. సో దేనిపైన? వీటిపైన, ఇవి ఈ డైమండ్స్ పైన, ఇవి పాలిష్డ్ డైమండ్స్ పైన. సాన్ డైమండ్ అంటే అన్పాలిష్డ్, లేదంటే ఏమంటారు రఫ్ డైమండ్ అంటాం. సింప్లీ సాన్ డైమండ్స్ అంటే ఇలా రఫ్. ఈ రఫ్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో ఈ రఫ్ డైమండ్ పైన నిల్, జీరో అనమాట. సో రఫ్ డైమండ్ పైన నిల్ ట్యాక్స్ అనేది నిల్ చేశారు, కస్టమ్స్ డ్యూటీ అనేది. అండ్ మిగతా జెమ్స్ అండ్ జ్యువెలరీ వాటిపైన కస్టమ్స్ డ్యూటీ దేనిపైన వేస్తాం? ఇంపోర్టెడ్ గుడ్స్ పైనే కదా. సో ఇంపోర్టెడ్ గుడ్స్ పైన మనకి ఎంతకు తీసుకొచ్చారు? 5% తీసుకొచ్చారు. అంతకుముందు 12% ఉండే, కొన్ని జ్యువెలరీస్ మీద 20% ఉండే, రకరకాలుగా ఉండే. ఇప్పుడు ఓవరాల్గా అన్నిటి కలిపి 5%కే తీసుకురావడం జరిగింది. వేటిపైన? ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో అదే అన్కట్ అయితే, అన్పాలిష్డ్ రఫ్ డైమండ్స్కి అయితే నిల్. నెక్స్ట్ అట్లాగే అంబ్రెల్లాస్ ఏవైతే ఉన్నాయో అంబ్రెల్లాస్ పైన కూడా మనకి 20% చేయడం జరిగింది. ఏది? ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం జరిగింది. వీటికి అంబ్రెల్లాస్ ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నామో వాటికి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ అనే నేషనల్ క్యాపిటల్ గుడ్స్ పాలసీ 2006 తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఏంటిది? భారతదేశంలో క్యాపిటల్ గుడ్స్ యొక్క ప్రొడక్షన్ని డబుల్ చేయాలి. ఏ ఇయర్ నాటికి? 2025 నాటికి డబుల్ చేయాలి. ఆ ఉద్దేశంతో చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చింది గవర్నమెంట్, కానీ ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది మనకి వర్కౌట్ కాలేదు. అందుకే ఏం చేసిందంటే, ఇప్పుడు ఏం చేశారంటే, సో ఈ క్యాపిటల్ గుడ్స్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటి కూడా ఎక్సెప్షన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా మీరు సింపుల్లీ 7.5% కట్టండి సరిపోతుందని వాళ్ళకు కూడా తగ్గించడం జరిగింది. అంతకుముందు ఎలా ఉండేది? ఫార్మాస్యూటికల్ వానికి ఒకటికి, స్టీల్ ఫ్యాక్టరీ వానికి ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్షను, షిప్పులు తయారు చేసే వానికి ఇంకొక టైప్ ఆఫ్ ఎగ్జామ్షన్, ఇలా ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇవన్నీ అవద్దు, అందరికి కలిపి కామంగా మీరు 7.5% ట్యాక్స్ కట్టండి చాలు, ఇంకా ఎగ్జామ్షన్ ఏం లేవు, 1 పాలసీ ఫర్ ఆల్ 7.5 కట్టేయండి సరిపోతుందని చెప్తుంది. సో అదే ఒక చేంజెస్ అనమాట. నెక్స్ట్ కస్టమ్స్ నేషనల్ పోర్టల్. సో ఈ కస్టమ్స్ నేషనల్ పోర్టల్ అనేది ఒకటి ఆపరేట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఏవైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయో, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే నేను చెప్పా. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే 5,000 ఎకరాలు మినిమం ఉండాలి. వీటి యొక్క మేజర్ ఏంటిదంటే ఎక్స్పోర్ట్ చేయాలి. భారతదేశం నుంచి ఎక్కువ మొత్తంలో ఏం ప్రమోట్ చేయడానికి? ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి కోసమే మనకు దీన్ని పెట్టడం జరిగింది, సెజ్జులు. సో ఈ సెజ్జులలో ఈ సెజ్జు నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, సెజ్జులు వేరే దేశం నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది.
సో ఈ ప్రాబ్లమేటిక్ అయితుంది కాబట్టి ఏదైనా సరే ఆన్‌లైన్‌లో చేయాలన్న ఉద్దేశంతోటి సో గవర్నమెంట్ అనేది ఈ పోర్టల్‌ని స్టార్ట్ చేస్తా అని చెప్తుంది. ఏంటిది? కస్టమ్స్ నేషనల్ పోర్టల్. కస్టమ్స్ నేషనల్ పోర్టల్ స్పెషల్‌గా వేటికి సంబంధించి సెజ్‌లకు సంబంధించిన ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌ని ప్రమోట్ చేయడానికి కోసము ఈ ఈ ఈ సైట్ అనేది మనకి సో 30th సెప్టెంబర్ 2022 నాటికి ఈ కస్టమ్స్ నేషనల్ పోర్టల్ అనే సైట్‌ని స్టార్ట్ చేస్తాము. సో సెజ్‌ల నుంచి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌ని ఈజీగా ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి ఇదొకటి ప్రపోజ్ చేయడం జరిగింది. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ అంటే మనకచ్చే సాలరీ. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మనకచ్చే సాలరీలో సమ్ X% 30,000 40,000 ఉందనుకోండి. సో నీకు 14% అనేది ఏం కట్ అవుతది? నీ సాలరీ నీ బేసిక్ సాలరీలో 14% అనేది ఏమైతది నీకు? సో నీ బేసిక్ సాలరీలో 14% అనేది నీకు ప్రావిడెంట్ ఫండ్ కింద కట్ అవుతది. సో దేని కింద? యూనియన్ గవర్నమెంట్ ఇచ్చేది. కానీ చాలా రాష్ట్రాలలో మనకు బేసిక్ సాలరీ మీద 10% కట్ అయితుందంట ప్రావిడెంట్ ఫండ్. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ 10% కూడా మీరు 14%కి పెంచండి అని చెప్పేసి సో గవర్నమెంట్ చెప్తుంది. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా. యాక్చువల్‌గా యూనియన్ గవర్నమెంట్ అయితే 14% కట్ అవుతుంది. కానీ చాలా రాష్ట్రాలలో స్టేట్ గవర్నమెంట్స్ ఎంత వసూలు చేస్తున్నాయి? 10%. అందుకోసం ఇప్పుడు ఏం చెప్పిందంటే ప్రావిడెంట్ ఫండ్ కోసము అన్ని ఇండియా మొత్తంలో సేమ్ ఉండాలని చెప్పేసి 14% కట్ చేయాలని చెప్పారు. అంటే ఏంటిది? యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ది ప్రావిడెంట్ ఫండ్ యొక్క పర్సెంటేజ్ ఏమైతుంది? ఈక్వల్ అవుతుంది. ఇంతకుముందు స్టేట్‌కి 10 ఉండే, యూనియన్‌కి 14 ఉండే. ఇప్పుడు అందరినీ 14 చేయాలని చెప్పేసి చెప్తుంది. ఎవరు? గవర్నమెంట్. నెక్స్ట్ స్టార్టప్స్. స్టార్టప్స్‌కి ఏదైతే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయిందో, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయిన వాటికి మొదటి 3 సంవత్సరాల పాటు అంటే 10 సంవత్సరాలలో ఏవైనా 3 సంవత్సరాల పాటు 3 ఇయర్స్ ఏముంటాయి మనకి ఎగ్జెంప్షన్, టాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయితే సో టాక్స్ ఇన్సెంటివ్ ఫర్ ద 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఔట్ ఆఫ్ ద 10 ఇయర్స్ ఫ్రమ్ ద ఇన్కార్పొరేషన్. ఏవైనా 3 సంవత్సరాలు 10 సంవత్సరాలలో ఏ 3 సంవత్సరాలనే నువ్వు వాడుకోవచ్చు. ఏ 3 సంవత్సరాలకైనా నీకు టాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తా అని చెప్పింది. ఎవరికి? స్టార్టప్స్‌కి. అయితే ఎప్పుడు? అవి మార్చ్ 31 ఆఫ్ ద 2022కి బిఫోర్ పెట్టినటువంటి స్టార్టప్స్‌కి. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ ఎగ్జామ్షన్‌ని పెరిగించారు. మార్చ్ 31 ఆఫ్ ద 2023 వరకే ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ ఇయర్ పెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ పెట్టినా గానీ మార్చ్ 31, 2023 ఇది ఉందా? సో ఇక్కడ వరకు ఏ కంపెనీ నువ్వు ఇండియాలో ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకున్నా, ఏది స్టార్టప్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకున్నా సరే నీకు 3 సంవత్సరాల పాటు ఏం జరుగుతది? టాక్స్ ఎగ్జెంప్షన్ దొరుకుతది. ఎప్పుడు? మొదటి 10 సంవత్సరాలు. నీ కంపెనీ పెట్టిన మొదటి 10 సంవత్సరాలలో 3 సంవత్సరాల పాటు నీకు టాక్స్ ఎగ్జెంప్షన్ వస్తది. కానీ కంపెనీ ఎప్పుడు పెట్టాలి? బిఫోర్ మార్చ్ 31 ఆఫ్ ద 2023 లోపల నువ్వు కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తే. ఇంతకుముందు 22 అని చెప్పారు. కానీ ఇప్పుడు కరోనా వల్ల ఎఫెక్ట్ అయినాయి కాబట్టి 23 అని చెప్తున్నారు. ఓకే. డన్. నెక్స్ట్ 15% ఆఫ్ ద టాక్స్. సో ఏవైతే కంపెనీస్ అనేవి భారతదేశంలో వచ్చి పెద్ద పెద్ద ఏమంటాం మనం కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ భారతదేశంలో వచ్చేసి మనకి మార్చ్ 31 ఆఫ్ ద 2023కి బిఫోరు ఇండియాలో గనక కంపెనీ వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి 15% ఆఫ్ ద టాక్స్ అని చెప్పింది గవర్నమెంట్. కానీ ఇప్పుడు కోవిడ్-19 వల్ల కంపెనీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వడం లేట్ అయింది కాబట్టి, సరే భారతదేశంలో ఎవరైనా సరే వచ్చి మన భారతదేశంలో కంపెనీస్ గాని పెడితే సో మార్చ్ 31 ఆఫ్ ద 2024 వరకి దాన్ని ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. మార్చ్ 31 ఆఫ్ ద 2024 వరకు కూడా ఎవరైనా కంపెనీస్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తే ఇండియాలో డొమెస్టిక్ కంపెనీస్‌కి ఇండియాలో ఉన్న కంపెనీస్‌కి ఎవరైనా సరే సో ఇండియాలో కంపెనీని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వాళ్ళకి 15% టాక్స్ మాత్రమే అప్లై అవుతుంది. ఎప్పుడు? మార్చ్ 31 ఆఫ్ ద 2024. ఇంతకుముందు 23 ఉండే. ఇప్పుడు టైమ్ పీరియడ్ ఎక్స్టెండ్ చేశాము. ఎందుకంటే భారతదేశంలో కంపెనీని ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలి. ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయని చెప్పేసి గవర్నమెంట్ ఎంకరేజ్‌మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకని చెప్పేసి మీరు 15% ఆఫ్ ద కార్పొరేట్ టాక్స్ కడితే చాలు. ఎప్పుడు? 2023కి బిఫోర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తే అని చెప్పింది. కానీ ఇప్పుడు ఏమంటుంది? కరోనా వల్ల దీన్ని పెంచారు. ఎంతకి? 2024కి వరకి. నెక్స్ట్ డిజిటల్ అసెట్స్. వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఇవి. ఎనీ ఫార్మ్ ఆఫ్ ద కోడ్ ఆర్ నంబర్ ఆర్ టోకెన్ ఆర్ ఇవన్నీ కోడ్ గానీ, నంబర్ గానీ, టోకెన్ గానీ ఇవేవైతే ఉన్నాయో సో ఇవన్నిట్లను కూడా మనం డిజిటల్ అసెట్స్ అంటాం. అండ్ అది ఎట్లా ఉండాలి? జనరేటెడ్ త్రూ ద క్రిప్టోగ్రాఫిక్ మీన్స్. అంటే సీక్రెట్ కోడ్. క్రిప్టోగ్రఫీ అంటే సీక్రెట్ కోడ్. సీక్రెట్ కోడ్ ద్వారా జనరేట్ అయి ఉండాలి. అండ్ ప్రొవైడింగ్ ద డిజిటల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్చేంజ్ విత్ ప్రామిస్ ఆఫ్ ద హ్యావింగ్ ఇన్హెరెంట్ వాల్యూ, ఫంక్షన్స్ యాజ్ ఏ స్టోర్ వాల్యూ. ఇవన్నీ కండిషన్స్ సాటిస్ఫై అయిన వాటిని ఏమంటాం మనం? వర్చువల్ డిజిటల్ అసెట్ అని చెప్తుంటాం. ఇలాంటి వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో క్రిప్టో కరెన్సీస్, ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ పైన గవర్నమెంట్ అనేది మనకి 30% ట్యాక్స్ని ప్రమోట్ చేయడం
జరిగింది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఏంటిది? ఏదైనా ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యే అసెట్. ఆ ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యే అసెట్ ఏ ఫార్మ్‌లో ట్రాన్స్‌ఫర్ అయితది? సీక్రెట్ కోడ్స్ ద్వారా లేదంటే నంబర్ కోడ్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయితది. అలా ఇప్పుడు బిట్‌కాయిన్ గాని, ఎథీరియం గాని ఇవన్నీ కూడా ఏంటి మనకి డిజిటల్ కరెన్సీస్. ఇలాంటి డిజిటల్ కరెన్సీస్ అన్నీ కూడా వర్చువల్ డిజిటల్ అసెట్స్ కిందకే వస్తాయి. సో, అలాంటి వాటి యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు 30% టాక్స్ అనేది గవర్నమెంట్ అనేది వేయడం జరుగుతుంది. వేటిపైన క్రిప్టో కరెన్సీస్ పైన గాని, డిజిటల్ కరెన్సీస్ అయినా, క్రిప్టో కరెన్సీస్ అయినా ఒకటే. వాటిని అఫీషియల్‌గా ఏమని చెప్తున్నారు? వర్చువల్ డిజిటల్ అసెట్స్ అయినా. వర్చువల్ డిజిటల్ అసెట్ అంటే ఏదైనా సరే కోడ్ గాని, నంబర్ గాని, టోకెన్ గాని సో, క్రిప్టోగ్రాఫిక్ సీక్రెట్ కోడ్ రూపంలో ట్రాన్స్‌ఫర్ జరిగితే ఆన్‌లైన్‌లో అలాంటి వాటిపైన. అండ్ ద బ్లెండింగ్ ఆఫ్ ద ఫ్యూయల్. సో, మనకి అక్టోబర్ 1 ఆఫ్ ద 2022 నుంచి మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వాలి. ఎవరైతే రూల్స్ అండ్ పెట్రోల్ లోపల ఖచ్చితంగా ఏం కలపాలి మనకి? ఈథనాల్‌ని మిక్స్ చేయాలి. సో, అలా ఒకవేళ పెట్రోల్ లోపల ఈథనాల్‌ని మిక్స్ చేయకపోతే అడిషనల్‌గా సో, ఒక లీటర్‌కి రూ. 2 అనేది ఏంటిది మనకి ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఖచ్చితంగా అక్టోబర్ 1 ఆఫ్ ద 2022 నుంచి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారము పెట్రోల్‌లో ఖచ్చితంగా ఏం కలపాలి మనకి? ఈథనాల్ అనేది కలపాలి. 10% అనేది కలపాలి. సో, లేకపోతే ఖచ్చితంగా అడిషనల్‌గా సో, లీటర్‌కి రూ. 2 అనేది ఎక్సైజ్ డ్యూటీ ఏస్తామని గవర్నమెంట్ వార్నింగ్ ఇస్తుంది. సో, బ్లెండెడ్ ఫ్యూయల్‌ని ఇండియాలో ప్రమోట్ చేయాలని చెప్పేసి. ఇది వర్చువల్ డిజిటల్ క్రిప్టో కరెన్సీస్ పైన. ఓకే. రైట్. సో, ఇది స్టార్టప్ కంపెనీస్‌కి ఎక్స్టెండ్ చేశారు. ప్రావిడెంట్ ఫండ్ 14 చేశారు. కస్టమ్స్ పోర్టల్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది చెప్తున్నారు. వీటిపైన ఇవి ఉన్నటువంటి ఇంపార్టెంట్‌వి. అండ్ మేజర్‌గా మనకు కావాల్సిన ఎగ్జామ్ పర్పస్‌లో ఇవి ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఇవి ఎక్కువ మొత్తంలో ఎగ్జామ్‌లో క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఈ వాల్యూస్ అన్ని కూడా బై హార్ట్ చేయండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.